మావిగన్ దెబ్బతో వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అని మనం అంటాం కాదు. చాలామంది ఛానల్స్ వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి హార్డ్ కోర్గా పనిచేసేటువంటి వ్యక్తులు, గ్రేట్ ఆంధ్ర లాంటి వెబ్సైట్లు కూడా ఇది యూజ్లెస్ ప్రపోజల్ అని చెప్పి హెడ్డింగ్ ప్రధాన పత్రికలో వాళ్ళకి సంబంధించిన మెయిన్ హెడ్డింగ్లో పెట్టారంటే ఆలోచించుకోవచ్చు. ఇప్పటివరకు ఎంత బలంగా వెనకేసుకొచ్చారో వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. బీబీసీ లాంటి ఛానల్ కూడా ఇది అనవసరమైనటువంటి ప్రతిపాదన అని తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎంతోమంది జర్నలిస్టుల రూపంలో, ఎర్నలిస్టుల రూపంలో ఆ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా జగన్ గారి ప్రకటన వెనక ఇంత దరిద్రమైనటువంటి లాజికల్తో ఇలా పెట్టడం అనేది అసలు ఆ పార్టీని నష్టమే చేకూరుతుంది అనేటువంటిది కనిపిస్తూనే ఉంది. సో ఇదే టైంలో కొంతమంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆలోచనలో పడిపోయారట. ఇప్పటి వరకు ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఆయన ప్రెస్ మీట్ పెడితే ఎక్కడో ఒకటి దొరికిపోతున్నారు అని. బట్ మొన్న దొరికిపోయినటువంటి విధానం దెబ్బకి వైఎస్ఆర్సీపీకి ఏం చేయాలో తెలియట్లేదట. ముఖ్యంగా చాలామంది నాయకులు అయితే ఈ నాయకుడిని మనం పెట్టుకుని ముందుకు వెళితే మనం కూడా జోకర్లు అయిపోతామేమో, మనల్ని కూడా జోకర్లు అనుకుంటారేమో, అసలు ఒక విధి విధానం లేకుండా, ఒక స్టాండ్ లేకుండా, ఒకసారి 3 క్యాపిటల్స్ అంటారు, అంతకుముందేమో అమరావతి రాజధాని అని చెప్పి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానంటారు, మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట చెప్తారు, కానీ మావిగని ఇటు పెట్టాలి అంటారు. మరి అటుపక్క రోడ్డు పక్క నుంచి ఇటుపక్క రోడ్డుకు వచ్చేస్తే ఏం చేంజెస్ అయిపోతాయి అనేది చాలామందికి అర్థం కావట్లేదు. అయినా కూడా మళ్ళీ అమరావతి రాజధాని అని చెప్పి ఉంటేనా మాకు ఇష్టమేనంటారు, కానీ పార్లమెంట్లోనేమో అమరావతికి వ్యతిరేకంగా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అసలు 3 క్యాపిటల్స్ అంటారు, ఒకసారి అమరావతికి ఓకే అంటారు, మళ్ళీ కాదంటారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మావిగన్ అని అంటారు, తర్వాత అసలు ఆ దేశానికే రాజధాని ఉండాలి తప్ప రాష్ట్రానికి అవసరమే లేదని చెప్తారు. అసలు రాజధాని ఉంటే ఆయనకు వచ్చినటువంటి నష్టం ఏంటి? అమరావతి ఉంటే ఆయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏదో అవినీతి జరిగిపోయింది, కొన్ని ఇది జరిగిపోయినాయని మాటలు మాత్రమే తప్ప ఎక్కడ సాక్ష్యాలు చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి నాయకుడు అంటే ఎటువంటి లాజిక్ లేకుండా ఏది పడితే అది ప్రెస్ మీట్లో చూసి చదివేటువంటి వ్యక్తితో మనం జర్నీ చేసేది ఎలా? ఇలాంటి నాయకుడిని నమ్ముకుని మనం అధికారంలోకి వస్తామని ఆశపడటం కూడా కరెక్ట్ కాదు అని కొంతమంది అయితే బహిరంగంగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంతమంది వాళ్ళ ఛానల్స్కి సంబంధించిన దాంట్లో ఇంకా ఈ 11 కూడా కష్టమేనేమో, ఈ 11 కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదేమో, కనీసం ప్రతిపక్ష పాత్రకైనా వస్తాడేమో అనుకున్నాం, ఇక 11 కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రెస్ మీట్తో అనేటువంటి మాటలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ఆ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాత్రం ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఆయనను పక్కన పెట్టుకుని ఒక్కసారి చూపించాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఆఖరికి సజ్జల గారు కూడా బయటకు వచ్చి ఆయన ఏమన్నా చిన్నపిల్లోడా, ఆయనకి తెలీదా అని చెప్పి ఆయన కూడా బయటకు వచ్చి నేనేం స్క్రిప్ట్ రాయలేదు అని చెప్పి అంతా కూడా ఆయన మీద తోసేసినటువంటి పరిస్థితి. ఎవరన్నా స్క్రిప్ట్ రాస్తే వాళ్ళు రాసిన వాళ్ళకి ఓకే, వాళ్ళు రాశారు అనుకుందాం, ఎదటి వాళ్ళు చదివేటప్పుడు దాని గురించి తెలియకుండా మాట్లాడేస్తారా? లేదు కదా, ఆయనకు అవగాహన ఉంటుంది కదా అని చెప్పి ఆయన మీదకే తోసేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ టైంలో చాలామంది నాయకుల్లో గందరగోళం, భయం కూడా ఏర్పడిపోయింది. డెఫినెట్గా ఇలాంటి నాయకుడు కనుక మళ్ళీ ముందుకు వస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు వైఎస్ఆర్సీపీలకి ఎటువంటిది లేదు, ఉండదు, రాదు, ఉన్నది కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. అసలు ఆయన ఇప్పుడు రేపొద్దున మళ్ళీ పాదయాత్ర అని చెప్తున్నారు. ఈ పాదయాత్రలో ఇలాంటి స్పీచ్లు కనుక ఇస్తే ఇంకా అసలు రోజుకొక కామెడీ టైమింగ్తో ఉండేటువంటి ఆ మీమ్స్ని మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే వారం దగ్గర అవుతున్నా కూడా ఇప్పటికీ ఆ కామెడీ టైమింగ్ తాలూకా ఆయన ఇచ్చినటువంటి ప్రకటన చాలామంది మావిగన్ పేరు మీదే ఇలా ఉంది కదా, ఆ మావిగన్ పేరుతోనే ఏదో అయిపోయింది, వేరే పేర్లు పెట్టచ్చు కదా అని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అసలు ట్రోల్ అయింది ఎందుకు అంటే చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఆయన మైండ్ సెట్ వల్ల అక్కడ ఓసారి అమరావతి రాజధాని అని, లేదంటే ఇంకోసారి 3 క్యాపిటల్స్ అని, అసలు రాజధాని అవసరం లేదని ఒక్కొక్క రకంగా ఆయన మాటలు మార్చేటువంటి వ్యక్తి. ఒక మాట మీద స్టాండ్ లేకపోవటం, పైగా ఏంటి ఆయన చదివే విధానం కూడా ఏదేదో సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు, అక్కడ ఎక్కడా కూడా అసలు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో, అంటే ఒక దాన్ని బేస్ చేసుకుని మనం ఏదైనా మాట్లాడితే బాగుంటుంది. బేస్లెస్గా మనం ఏది పడితే అది మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది వాదన. అందుకే ఆయన ఎక్కువ ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. మావిగని పేరు పెట్టారు కదా అని చెప్పి ట్రోల్ అవుతున్నారు అనుకోవచ్చు, అది కూడా కారణం అనుకోండి. బట్ మెయిన్ వెనకాల ఏంటంటే అసలు ఈయనకి ఏంటి,
ఇలాంటి ప్రపోజల్స్ అసలు చిల్లర, అంటే ఒక చిన్న పిల్లోడు మెంటాలిటీతో ఎవరో ఏమీ తెలియనటువంటి ఒక నాయకుడు మాట్లాడాడో లేదంటే ఒక చిన్న పిల్లోడు మాట్లాడాడంటే అనుకోవచ్చు. ఎంత స్థాయి, వాళ్ళ తండ్రి అధికారాన్ని చూశారు, ఈయన ఎంపీగా పనిచేశారు, ఎమ్మెల్యేగా, సీఎంగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఇలాంటి ప్రపోజల్స్ అసలు ఎవరైనా పెడతారా? అసలు రాజధాని అవసరం లేదనేటువంటి స్టేట్మెంట్ ఎవరైనా ఇస్తారా అనేదే చాలామంది గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా మళ్ళీ జగన్ గారు కనుక ప్రెస్ మీట్ పెడితే ఒక్కొక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. ఇంకా చాలామంది రాజీనామాకి సిద్ధమైపోవచ్చు ఇంకొకసారి కనుక ఇలాంటి ప్రెస్ మీట్ పెడితే అని అనుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా తెలుస్తూ ఉంది.